సబ్జెక్టు మీద రివ్యూ మీటింగ్ మాత్రమే కాబట్టి నేను మిగిలిన అంశంలోకి వెళ్ళడం లేదు. గౌరవ మంత్రి గారిని వెంటనే ఒక DDRC మీటింగ్ కండక్ట్ చేయాల్సిందని కోరుతాను. మనం సంవత్సరం అయింది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి రివ్యూ చేయాల్సినటువంటి చాలా అంశాల మీద పెండెన్సీ ఉంది. ఈ నెలాఖరులో కానీ ఎప్పుడు కానీ మీకు కన్వీనియంట్ ఉంటుందో అప్పుడు ఒక DDRC మీటింగ్ ఇప్పుడు కండక్ట్ చేయాల్సిందని కోరుతాను. మరి ఇది శాసనసభ కాదు విమర్శలు చేయడానికి, లేకుంటే ఇది చట్టసభ కాదు మనం చట్టాలు తయారు చేసుకోవడానికి. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇది. మనము మీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో చేసే అధికారులు మాత్రమే ఉన్నారు కాబట్టి నేను కేవలం దానికి రిస్ట్రిక్ట్ అయ్యి మిగిలిన అంశాలు వెళ్లకుండా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ల్యాక్సెస్ ని మరి ఏ రకంగా రెక్టిఫై చేస్తారో మీ ద్వారా నేను అధికారులను అడుగుతాను. ముఖ్యంగా దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో మంత్రి గారికి 1164 రేషన్ కార్డు వెరిఫికేషన్ జరిగిందని అంటా ఉన్నారు. దాంట్లో నుంచి టోటల్ వెరిఫికేషన్ done is only 87 in Saranapur Mandal, and out of 87, 84 are eligible. So out of 1164 ration cards been verified, and what is that, only 87 verifications has been done and balance verification to be done, and 84 are eligible. So, and how this 1164 applications you have received, ఏ ప్రాసెస్ ద్వారా మీరు 1164 అప్లికేషన్ ఒక మండలంలో రిసీవ్ చేసుకున్నారు? బికాస్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ మంది రేషన్ కార్డ్కి అర్హులైన వారు ఉన్నారు. మరి వారందరినీ మీరు మరి గ్రామ సభ ద్వారానా లేకుంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారానా ఏ రకంగా ఈ అప్లికేషన్స్ ని మీరు ఈ ప్రాసెస్ చేశారు? దాంట్లో నుంచి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ బేసిస్ మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నారు? ఆ రకంగా నేను ఒక మండలమే చెప్పాను, దాదాపుగా మీరు 17,491 కార్డ్స్ వెరిఫికేషన్ చేసినట్టుగా ఈ జిల్లాలో మీరు చెప్తా ఉన్నారు. కానీ ఎలిజిబిలిటీ 2,924 మందికి మాత్రమే ఎలిజిబిలిటీ చూపిస్తా ఉన్నారు. ఇంకా వెరిఫికేషన్స్ టు బి డన్ కూడా చూపిస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక జిల్లాలో 65,000 మంది ఇల్లు కావాలని అప్లికేషన్స్ ఉన్నప్పుడు కేవలం 2,924 మంది మాత్రమే రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ చూపిస్తున్నారంటే ఎక్కడనో మరి మనం చేసినటువంటి ప్రాసెస్ లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా? మరి ఇంకా చాలా మంది, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వనప్పుడు డెఫినెట్ గా మరి పెరిగినటువంటి జనాభా కానీ కుటుంబాలు పెరిగినటువంటి డివిజన్ జరిగినటువంటి క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మరి నాకు తెలిసి చాలా ప్రపోర్షనేట్ గా చాలా రేషన్ కార్డ్స్ అవసరం అయింది. కానీ మరి దయచేసి దాని మీద దృష్టి సారించి, ఎందుకంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అర్హతని మనము ఇక్కడ పేదవారికి అందించడానికి ఖచ్చితంగా మనం రేషన్ కార్డు ద్వారానే అది చేయగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి 6 కిలోల బియ్యం కానివ్వండి, ఆ రేషన్ కార్డు ద్వారా ఎలిజిబిలిటీ ద్వారా వచ్చేటువంటి మరి సౌకర్యం కానివ్వండి, అది చేరాలంటే రేషన్ కార్డే మరి దానికి గేట్వే. కాబట్టి రేషన్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఫాలో అవుతామని చెప్పి అధికారులు దయచేసి మాకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండోది ఇళ్ల విషయంలో కూడా సరే, ఆ ఇళ్ల పేరు మీరు ఇంద్రమ్మ పెడతారా, PM ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడడం కూడా మరి దాని మీద చర్చ చేస్తామన్నారు. అది ఏ పేరైనా పెట్టుకోండి. మేము అడిగేది ఏంటంటే పేదవారికి రావాల్సినటువంటి ఇల్లు దాదాపుగా మరి మీరు చూపించేటువంటి డాటాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 65,000 నుంచి 70,000 అప్లికేషన్స్ వచ్చాయి. 65,000 నుంచి 70,000 అప్లికేషన్స్ ని మీరు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటున్నారు. ఏ రకంగా ఎలిజిబిలిటీ తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడే ఒక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తూ ఇల్లు ప్లాట్ ఉన్న వారికి అని అంటే, ప్లాట్ ఉన్నవారు అందరూ ప్లాట్ లేని వారికి కానీ ప్లాట్ ఉన్న వారికి కొంతవరకు కన్నా వాటి బెటర్ ఎలిజిబిలిటీ అంటే ఇంకా కొంచెం పూర్లో కొంచెం బెటర్. సో అసలే ప్లాట్ లేని వారి సంగతి ఏంటి అంటే, అసలే ప్లాట్ ఇల్లు ట్యాచ్డ్ హౌస్ ఉన్నదా లేకుంటే గోడలు లేని ఇల్లు ఉన్నదా? అసలు ట్యాచ్డ్ హౌస్ గోడలు లేని ఇల్లు కాదు, అసలే ప్లాటే లేని వారి సంగతి ఇంకా పేదవాడైనా. కాబట్టి వాళ్ళ సంగతి మరి ఏ విధంగా మనము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి 65 నుంచి 75,000 అప్లికెంట్స్ ఒక నియోజకవర్గంలో ఉంటే మనం ఇచ్చే 3,500 ఇళ్లను ఏ
క్రైటీరియా ప్రకారం వాళ్ళను మనము సెలెక్ట్ చేస్తాము. మరి మిగిలినటువంటి దాదాపుగా 65,000 మందిని ఏ రకంగా మళ్ళీ మనం క్లాసిఫై చేయడమో వాళ్ళు ఏ రకంగా మరి మనం అక్కడ ఇది చేస్తామన్న అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి దాంట్లో కాబట్టి మీరు ఇంకా చేయాల్సినటువంటి డాటా కూడా ఆ ఊర్లో ఇంకా కొంచెం టైం దొరకకనో లేకుంటే పండగ ఉండో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయమ్మా అని చెప్పొచ్చు. కానీ అప్పటిదాకా కూడా టైం తీసుకోకుండా దయచేసి పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి మన 24th వరకు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. అన్ని సర్వేలు కొంచెం డే అండ్ నైట్ లాగానైనా మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. కొద్దిగా మంచిగా అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో, కానీ మాక్సిమం ఈ రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళకు కానీ మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరి టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మీ మీదనే ఆధారపడింది. ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది. మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్ ఉంటాం. కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ ఉపయోగపడిన అధికారులు మాకు కూడా అవసరం ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా మనకు తక్కువ ఉన్నారు. అంతకుముందు మనకు సర్పంచులు గ్రామాలలో ఉంటే మీకు కొద్దిగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేది. లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడంతో అది కొద్దిగా గ్యాప్ కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా పబ్లిక్ మీ మీదనే డిపెండ్ అవుతారు. అక్కడ ఏం పొలిటికల్ స్టేజ్ ఏం లేదు, అయితే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్నారు తప్ప మిగతా లేదు. కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకోవాలి. మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి. ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఊర్లో లేరు, లేదా ఏదో పని మీద వచ్చాక మన గ్రామ సభ ముగించుకొని మీరు వెళ్ళొచ్చిండ్రు, కానీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంటుంది, మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కాబట్టి కొన్ని రోడ్లు ఇచ్చిరు, ఇవన్నీ ఇచ్చిరు, వాటిని కూడా మరి పిఆర్ అధికారులతోటి తొందరగా మీరు కోఆర్డినేషన్ చేసుకొని లోకల్ గా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని వాటి ఇంపార్టెంట్ గుర్తించి మీరు సకాలంలో చేయాలి. మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం 31 లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు. దాని దృష్టిలో రేపు డిఆర్డిఓస్ కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో, నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా. కాబట్టి మన ఈ 4 జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన్ని ఉన్నామో అభివృద్ధి విషయంలో, ఐక్యత విషయంలో, మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగాన్ని తీసుకొచ్చినప్పుడే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి. అదే విధంగా ఇక్కడ కలెక్టర్స్ గాని ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్స్ గా, జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ గా ఉన్నారు. వెళ్ళినప్పుడు కొంచెం మీ డాటా కూడా ఊర్లలో కరెంటు లేని గ్రామాలు, ఊర్లలో ఇంకా మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేనటువంటి, అదే విధంగా రోడ్ సౌకర్యం లేనటువంటి, కనీసం ఈ 3 మీరు లిస్ట్ అవుట్ చేసి మాకు పంపండి. మనము మన ఇందిరా మహిళా శక్తి కింద కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తా ఉన్నాము. బెనిఫిషియరీ సెలక్షన్ జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించే విధంగా సంబంధిత ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే దీనిలో ఎక్కడైనా రాజకీయ కట్టుకోలేదు, దాంట్లో కూడా 20-30% బ్యాలెన్స్ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలకు ఎందుకంటే పట్టణ ప్రాంతంలో ఇల్లు తక్కువ, ఎందుకంటే అటువంటి వాళ్లకు మనం ఇస్తే ఈజీగా మన పట్టణ ప్రాంతంలో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో
ఈ వీకర్ సెక్షన్ లో మా నిర్మల్ పట్టణంలో రామరాబాబు కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, మహాలక్ష్మి టెంపుల్ కానివ్వండి, సోపినర్ 5 వార్డులు ఉన్నాయండి. 5 వార్డులలో ఈరోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మున్సిపల్ నంబర్ ఇవ్వాలి. మున్సిపల్ నంబర్ ఇవ్వాలంటే ప్రభుత్వ పరంగా ఇలా అనేది జరిగిన తర్వాత ప్రభుత్వ స్థలాలంటే ప్రైవేట్